హాయ్ అండి. వెల్కమ్ టు సిరి యోగిత అఫీషియల్స్. ఈరోజు మార్నింగ్ అయితే నేను నైట్ అయితే దోశ పిండి నానబెట్టాను. అది రుబ్బైతే పెట్టాను. ఎలా పొంగిందో చూడండి. మార్నింగ్ అయితే పిల్లలకి లంచ్ బాక్స్ కోసం అయితే రైస్ కడిగేసి పెట్టానండి. నెక్స్ట్ అయితే కర్రీ చేస్తున్నాను. లంచ్ బాక్స్ కోసం అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఆలూ ఫ్రై అయితే చేస్తున్నాను. మా పిల్లలకి ఆలూ ఫ్రై అంటే చాలా ఇష్టం. కానీ ఇది ఊకే పెట్టొద్దంట కదా, అందుకనే నేను ఎక్కువైతే ప్రిపేర్ చేయను ఆలు. ఎప్పుడో ఒక్కసారి 1 మంత్కి అలా ఒకసారి చేస్తాను ఆలూ ఫ్రై నేనైతే. ఆలూ ఫ్రై అయితే చేస్తున్నాను. నెక్స్ట్ అయితే చాయ్ పెట్టేసాను పక్కన మా వారి కోసం. కర్రీ అయితే మంచిగా ఫ్రై అయిందండి. నేను కర్రీ వండేటప్పుడు ఆలూ ఫ్రై ఫస్ట్ అయితే సాల్ట్ వేయను. మంచిగా ఫ్రై అయినాక సాల్ట్ వేసాను. ఎందుకంటే ఫస్టే కర్రీ కోసం సాల్ట్ వేస్తే అది మెత్తగా అయిపోతుంది అనమాట. అందుకే నేను కర్రీ బాగా మగ్గిన తర్వాత సాల్ట్, కారం వేసి మంచిగా మిక్స్ చేస్తున్నాను. కర్రీ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ పిల్లల కోసం అయితే దోశ వేసిస్తున్నాను. ఈరోజు మా అందరి బ్రేక్ఫాస్ట్ అయితే మార్నింగ్ దోశ అయితే వేసిచ్చాను. నెక్స్ట్ పిల్లల లంచ్ కోసం అయితే రైస్లో కర్రీ వేసి కలిపి పెడతానండి మా పిల్లలకి బాక్స్లోకి. ఎందుకంటే వాళ్ళు కలుపుకొని తినడం రాదు, అందుకనే కలిపేసి బాక్స్లో అయితే పెట్టిస్తాను మా పిల్లల కోసం. కర్రీ అయితే కలిపేసి లంచ్లోకి అయితే పెట్టేస్తున్నాను పిల్లల బాక్స్లోకి. నెక్స్ట్ అయితే పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయితే అయిపోయారండి, వెళ్తున్నారు స్కూల్కి. మా చిన్నగాడు చాలా క్యూట్గా అనిపిస్తున్నారు నాకు ఈరోజు. పిల్లలు అయితే స్కూల్కి వెళ్తున్నారండి. ఇక బాయ్ చెప్తున్నాను నేను కూడా. నెక్స్ట్ అయితే నా వంటగది ఎలా ఉందో చూడండి. ఇవన్నీ కడిగేయాలి ఇప్పుడు. కడిగేసిన తర్వాత నెక్స్ట్ మా వంటగది ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే నేను నా పూజ కూడా కంప్లీట్ చేసేసాను మార్నింగ్. తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టాను. మా ఇంటి ముందర గుట్టు ఉంటుంది అనమాట, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. తర్వాత అయితే నెక్స్ట్ నేను కూడా తినేస్తున్నాను బ్రేక్ఫాస్ట్. నైట్ అయితే మేము మా అక్క వాళ్ళ పాపది బర్త్డేకి అయితే వెళ్ళామండి. అక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో చూడండి ఫ్రెండ్స్. మీకు ఆ డబ్బా చూస్తే అది ఎలా కనిపిస్తుందో ఒకసారి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్, అది ఎలా ఉందో, అది అసలు ఏం డబ్బా అని చెప్పండి. మా పూజ అయితే మా వర్ష కోసం బర్త్డే గిఫ్ట్లన్నీ ప్యాక్ చేస్తుంది. మా వర్ష అయితే రెడీ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. మా నాన్సీ సీజర్ తీసుకొని ఏమేమో కట్ చేసి అక్కడ పెడుతుంది. ఆ గిఫ్ట్లకి ఏదో ప్యాకింగ్ కోసం అయితే ఇస్తుంది. నెక్స్ట్ అయితే బర్త్డేకి సెలబ్రేషన్స్కి అయితే వచ్చేసాము. కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్, చూడండి. కేక్ కటింగ్ కోసం అయితే లైట్ ఆఫ్ చేశారు ఫ్రెండ్స్. ఆ అగ్గిపెట్టె అయితే అసలు వెలగట్లేదు ఫ్రెండ్స్, అందుకే మళ్ళీ నెక్స్ట్ లైటర్ తెచ్చి అయితే దాంతోనైతే క్యాండిల్ వెలిగించారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదో న్యూ క్యాండిల్ వస్తుంది కదా, ఇట్లా సిగరెట్ లాగా కాల్చడం, ఏదో కొత్త న్యూగా చేస్తున్నారు అందరూ. అదైతే తెచ్చారు. నెక్స్ట్ అయితే లైట్ వేసారు. క్యాండిల్ అసలు ఊదొద్దంట, మాకేమో తెలియదు. ఊదినాక చెప్తున్నారు అందరు, క్యాండిల్ ఎందుకు అలా ఊదొద్దు, క్యాండిల్ అలా ఊదొద్దు కదా అని అయితే చెప్తున్నారు. అంతా అయిపోయినాక, ఊదక ముందు అయితే ఎవరు చెప్పలేదు, ఊదాక చెప్తున్నారు అందరూ. నెక్స్ట్ అయితే కేక్ కటింగ్ చేస్తున్నాం. మా నాన్సీ చూడండి ఎక్కడున్నా డ్యాన్స్ చేస్తుంది, ఎప్పుడు డ్యాన్స్ పిచ్ అనమాట దానికి. నెక్స్ట్ అయితే కేక్ తినిపిస్తున్నారు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ అంటే మా అక్క మా బావ. నెక్స్ట్ అయితే ఒక్కొక్కరు అయితే కేక్ తినిపిస్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళ మమ్మీకి వాళ్ళ డాడీకి కూడా కేక్ తినిపిస్తుంది మా వర్ష. చూడండి ఫన్నీ వేలో ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అవుతున్నాయి. కేక్ తినిపించడం అయితే అయిపోయింది.
తర్వాత అయితే మా పూజ గిఫ్ట్ ఇస్తుందన్నమాట మా వర్షకి. ఏం గిఫ్ట్ ఇచ్చిందో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. గిఫ్ట్ అయితే ఇస్తుంది చూడండి. నెక్స్ట్ అయితే మా పూజ అయితే గిఫ్ట్ ఇచ్చేసింది వాళ్ళ మర్దలకి. మా పూజ అంటే మా చిన్న ఆడపడుచు వాళ్ళ రెండో కూతురు అనమాట. ఇక్కడే ఉంటుంది, హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది. వచ్చింది బర్త్డే సెలబ్రేషన్స్కి అయితే. నెక్స్ట్ అయితే మా అక్క మా వర్షకి 15 ఇయర్స్ అని 15 గిఫ్ట్లు ఇస్తుందన్నమాట. చూడండి ఏమేమి గిఫ్ట్లు ఇస్తుందో. ఆ గిఫ్ట్లు ఇవ్వగానే మా కన్నీ అయితే చూడండి ఆ చాక్లెట్ పట్టుకొని ఎలా చేస్తున్నాడో. ఆ గిఫ్ట్లు ఇవ్వగానే మా కన్నీ చాక్లెట్ తీసుకొని అయితే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే మళ్ళీ పిలిచి ఫోటో అయితే దిగిపిస్తున్నారు. నెక్స్ట్ అయితే మా వర్షకి అక్షింతలు వేసాం. నెక్స్ట్ మేమేం గిఫ్ట్ తీసుకురాలే ఫ్రెండ్స్, మనీ అయితే ఇచ్చాము, మా పిల్లలతోనైతే ఇప్పించాము. ఫోటో అయితే దిగుతున్నాం మేము కూడా. కేక్ అయితే తినిపించాము. మా చిన్నగాడు చూడండి నా కేక్లో చాక్లెట్ తీసుకొని తిందామని ట్రై చేస్తుండ్రు. కేక్ అయితే తినిపించాము. నెక్స్ట్ అక్షింతలు అయితే వేసాము. ఏదో కొత్తగా ట్రెండ్ అవుతుంది కదా హార్ట్ షేప్లో, మేము కూడా అది ట్రై చేస్తున్నాం మా వర్ష మీద. మా హస్బెండ్ సరిగా పెట్టరాట్లేదు, నాకు అయితే పెట్టాము. ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇంతేనా పెట్టేది అసలు. నెక్స్ట్ అయితే కేక్ తింటున్నాం ఫ్రెండ్స్, నేను కూడా తింటున్నాను కూర్చొని. కేక్ తినగానే నెక్స్ట్ అయితే కేక్ తిన్నాకైతే మా అక్క బర్త్డే స్పెషల్కి అయితే బగారా రైస్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అయితే చేసింది. నెక్స్ట్ థమ్స్అప్, మజా కూడా తెచ్చారు. మా నాన్సీ మా పూజ అయితే తింటున్నారు చూడండి. నెక్స్ట్ నేను కూడా తింటున్నాను ఫ్రెండ్స్ చూడండి. నాది వీడియో తీయడానికి ఎవరు లేక చూపించడానికి కుదరలేదు. మా పిల్లలైతే వీళ్ళిద్దరికైతే ఎప్పుడు ఫోన్ ఉంటే చాలు, ఏ పని వద్దు. మా నాన్సీ క్లే తీసుకొని క్లేతోనైతే ఆట ఆడుతుంది. నెక్స్ట్ మా నాన్సీ అయితే థమ్స్అప్ తాగుతుంది. మా వర్ష వీడియో తీస్తుంటే నన్ను తీయకని అంటుంది. వీళ్ళిద్దరికి ఎక్కడున్నా ఫోన్ ఉంటే చాలుగా ఫోన్ అయితే చూస్తారు. మాకన్నీ మా చిన్ను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.